ఒక సిస్టర్ రెగ్యులర్ గా మెసేజ్ పెడుతున్నారు ఇడ్లీ కేక్ రెడీ చేసి చూపించండి అని. ఆవిడ కోసం పర్ఫెక్ట్ ఇడ్లీ కేక్ ఎలా చేయాలి ఈ వీడియోలో చూపిస్తా. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నో ఓవెన్, నో మైదా, నో ఎగ్ ఇవేమీ లేకుండా చాక్లెట్ ఇడ్లీ కేక్ చేస్తా. అదే బేటర్ తో నార్మల్ కేక్ కూడా చేసి చూపిస్తా. రెండిటికి డిఫరెంట్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండికి 2 స్పూన్ల కోకో పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ అన్సాల్టెడ్ బటర్, 1 కప్పు షుగర్ పౌడర్, చిన్న టీ కప్పు పచ్చిపాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ మొత్తం మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి. స్ట్రెచ్చర్ మొత్తం ఈ విధంగా ఉండాలి. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇడ్లీ రేకుకి నెయ్యి గాని బటర్ గాని అప్లై చేసుకుని ఇలా ఇడ్లీలా వేసుకుని 15 to 20 మినిట్స్ ఇడ్లీ లాగా స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కేక్ బ్యాటర్ మొత్తం ఇలా ఒక బౌల్లో వేసుకుని ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుని ఇలా ఇసుక వేసిన గిన్నెలో పెట్టి 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో. అలాగే బౌల్లో వేసిన కేక్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇడ్లీ కేక్ కోసం ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకోవాలి. అదే కేక్ కావాలంటే ఇసుకలో గాని సాల్ట్ లో గాని పెట్టుకుని కుక్ చేసుకోవాలి.